శ్మశానంలో ఎవరి కోసం ప్రతి రాత్రి అవ్వ అన్నం పెడుతుంది. ఒక పాత పాడుబడిన ఇంట్లో ఒక ముసలావిడ ఒంటరిగా ఉండేది. కానీ ప్రతిరోజు రాత్రి అయితే చాలు ఆ ఇంట్లో నుంచి పిల్లల నవ్వులు కేరింతలు వినిపించేవి. ఆ ముసలావిడ ఎంతో ప్రేమగా పిల్లలందరికీ గోరుముద్దలు తినిపించేది. చుట్టుపక్కల వారు అసలు ఆ ఇంట్లో పిల్లలే లేరు కదా, ఈమె ఎవరికి అన్నం పెడుతుంది అని భయపడేవారు. ఒక రోజు రాత్రి ఊరిలో ఒక వ్యక్తి ధైర్యం చేసి కిటికీలోంచి లోపలికి చూశాడు. అక్కడ ముసలావిడ గాలిలో ముద్దలు పెడుతుంది. కానీ విచిత్రంగా ఆ ముద్దలు గాలిలో మాయమైపోతున్నాయి. తెల్లారి చూసేసరికి ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. గ్రామస్తులు లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఆ ముసలావిడ లేదు, పిల్లలు లేరు. కేవలం కొన్ని పాత ఎముకలు కుప్పలు విరిగిపోయి ఉన్నాయి. ఆ ఇల్లు రాత్రికి రాత్రే ఒక పాత శ్మశానంలా మారిపోయింది. అప్పుడే ఆ ఊరి వారికి అర్థమయ్యింది, ఆమె అన్నం పెట్టింది పిల్లలకు కాదు, ఆ ఇంట్లో బందీగా ఆకలితో ఉన్న ఆత్మలకు. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.